టాటా పంచ్ లో ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. ఫ్రంట్ సీట్ లో మనకి మీరు ఇక్కడ క్లియర్ గా గమనిస్తే ఎక్స్టెండెడ్ అండర్ ద సపోర్ట్ ఇచ్చారు. బట్ ఇది ఫిక్స్డ్ మాత్రమే, సియరాలో లాగా ఎక్స్టెండబుల్ కాదు. సో ఈ ఎక్స్టెండెడ్ అండర్ ద సపోర్ట్ వల్ల మనకి అండర్ ద సపోర్ట్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇంకో మెయిన్ థింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బకెట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ బకెట్ సీట్స్ ఆఫర్ చేయడం వల్ల బ్యాక్ కూడా సపోర్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. దీంతో పాటు లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో నా హైట్ 5 feet 8 inches. సో నా లెగ్స్ చూడండి ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ కూడా బాగున్నాయి, దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రంట్ సీట్ కంఫర్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సీట్ కంఫర్ట్ చూద్దామండి. ఫ్రంట్ సీట్ ని నా హైట్ తగ్గట్టు ఇందాక అడ్జస్ట్ చేశాను. సో అడ్జస్ట్ చేసిన తర్వాత లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ ఎలా ఉన్నాయో మీరే క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సీట్ లో కూడా మీరు చూస్తే దీనికి కూడా అండర్ ద సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. దీనివల్ల అండర్ ద సపోర్ట్ బాగా ఇంప్రూవ్ అయింది అండ్ దాంతో పాటు కంఫర్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ మెయిన్ గా ఇంకో థింగ్, కరెంట్ పంచ్ లో నేను గమనించిన ఒక చిన్న ఇష్యూ, బ్యాక్ సపోర్ట్ మనకి చాలా స్ట్రైట్ గా ఉంటుంది. బట్ దీంట్లో రెక్లైన్ యాంగిల్ కొంచెం ఇంప్రూవ్ చేశారు, దానివల్ల బ్యాక్ సపోర్ట్ కూడా ఇంప్రూవ్ అయింది.